ఇదిగమ్మ చూసేద్దాం ఇప్పుడే అది ఎలా ఉడికింది ఏంటి అన్నది. అయిపోయింది, చక్కగా ఉడిపోయింది. ఇప్పుడు గ్యాస్ బంద్ చేస్తున్నా. ఓకే, కలిపోతుందా? కలిపోతుంది. ఆవిరి చూసేవా, ఇది ఇలా వేసుకొని తినేవారు. భలే ఉంది కదా చక్కగా. ఇంకా ఇలాగా ఇంకా అది అరిటాక్ టైప్ లో అనిపిస్తుంది. ఇంకా భలే ఉంది, సూపర్ గా ఉంటది. చక్కగా ఇలా నెయ్యి వేసేసుకొని అప్పుడు అంతా డూప్లికేట్ లా ఏముండే కాదు, నేతిలో అట్లను అంత సూపర్ ఐటమ్ అనమాట ఫుడ్ అన్నది. ఇంక ఇలా చట్నీ వేసుకొని కొత్తిమీర అల్లం పచ్చడి, ఇదేమో బీరకాయ తొక్కల పచ్చడి. ఓకే, ముంచడమే మరి. ఇలా డీప్ చేయాలి బాగా, మనకి ఇలా అయితేనే ఇష్టం. స్మూత్ గా జారిపోతుంది. నెయ్యి ఫ్లేవర్, అల్లం కొత్తిమీర అల్లం చట్నీ భలే ఉంది. అసలు ఈ స్మూత్ చూడు, మనం ఇప్పుడే ఫ్రెష్ గా మంచిగా ఇప్పుడు రుబ్బి వేసినా సరే, నేను అలా కరిగిపోయింది అంతే నోట్లో. రవ్వ వేయడం బట్టి ఈ మెత్తదనం దూది కదా. 1/2 కిలోకి 350 గ్రామ్స్ వేసాను రవ్వ. సూపర్ ఉంది, అదిరిపోయింది బాబా. సూపర్ ఉంది మధు. కొంచెం చక్కెర కూడా వేసి తింటే ఇలా వేడి వేడి ఇడ్లీ నెయ్యిలో భలే ఉంటది. నీకు అలవాటు వేడి వేడి అట్లలో చక్కెర వేసుకొని తిండు. పట్టుకొచ్చే. ఓకే, ఇలా నేతిలో బాగా ముంచి చక్కెరలో కూడా ఇలా డీప్ చేస్తే, ఇది ఓవర్గా తినకూడదు. ఇది తినేస్తుంది ఆంటీ అని అనుకోవచ్చు, కానీ తినాలనిపిస్తుంది. చాలా బాగుంటది వేడిగా ఉన్నప్పుడు. బాబా మధు, నీకు ఇది రుచి చూపిస్తాను. తినలేను, ఎందుకు? నాకు చక్కెరతో నచ్చింది. నాకు కొంచెం ఇది అద్దు. ఉత్తి చక్కెర నచ్చదా? ఇంకెలా తినేయటమే. ఎలా ఉంది? సూపర్ కదా. ఆవిరి కుడుము చాలా చాలా బాగుందండి. మీలో ఎంతమంది ఇప్పటికి ఇలా వేసుకుంటున్నారా అన్నది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చక్కగా మన పూర్వీకులు, మన పెద్దవాళ్ళు, మన నాన్నమ్మలు అమ్మమ్మలు ఇలా వేసుకుని తినేవాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉండేవారో. ఇప్పుడు ఇది వేసుకుని ఇలా తింటే ఆరోగ్యం కాదు, అది కాదు అంటున్నారు. కానీ ఇప్పటికీ కూడా నేను అప్పుడప్పుడు వాళ్ళని గుర్తు చేసుకోవడానికైనా సరే తప్పకుండా వేస్తాను కదా మధు. అప్పుడప్పుడు కంపల్సరీ వేస్తాను. పాత పిండి వంటలు కంపల్సరీ చేసుకుంటానండి నేను అయితే, వాళ్ళని గుర్తు తెచ్చుకోవడానికైనా. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అని కూడా నొక్కండి. ఇలాంటి వీడియోస్ అన్ని మరెన్నో వస్తూ ఉంటాయి. తప్పకుండా నన్ను సపోర్ట్ చేసి నన్ను ముందుకు నడిపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.